సాధారణంగా విమానంలో మేము కూర్చున్నాం అనుకోండి, అన్ని ఫార్మాలిటీస్ అయిపోతాయి. కూర్చున్నాక ఫాస్ట్ ఇన్ ద బెల్ట్ అంటారు. ఓకే, బెల్ట్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు మంచి కారు కొన్నారు, టెక్నాలజీ, అందులో మీరు ఇక్కడి నుంచి ఎక్కడో పూర్ణ మార్కెట్లో పలానా దుకాణం ఎక్కడ ఉందంటే ఆ కారు చెప్పించేస్తుంది అందులో. ఓకే, అది అంతా మీరు ఫీడ్ చేసుకుంటారు. ఇప్పుడు మీ గమ్యం మీకు తెలుసు. మీరు మంచి లక్షలాది విలువైన కారులో కూర్చున్నారు అనుకోండి ఇప్పుడు. కానీ మీరు బండి స్టార్ట్ చేసిన వెంటనే ఏమంటుంది? కిక్కింగ్ కిక్కింగ్. బెల్ట్ ఎట్టుకోండి, బెల్ట్ ఎట్టుకోండి. ఓకే, ఈరోజు చెప్తున్నాను, మీరు బెల్ట్ ఎట్టుకోండి. ఇప్పుడు వేగం పెరుగుతుంది, ఇప్పుడు ఓకే, స్పీడ్ పెరుగుతుంది, ప్రాబ్లమ్స్ రైజ్ అయిపోతూ ఉంటాయి. ఇక ఈ యొక్క విశ్వాస యాత్ర చాలా వేగంగా వెళ్ళిపోతుంది. హైవేలో ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, ఏ వార్తలు వస్తే తెలియదు. ఇప్పుడు మీరు బెల్ట్ ఎట్టుకోకపోతే బోల్తా పడిపోతారు. ఓకే, బెల్ట్ ఎట్టుకోకపోతే బోల్తా పడిపోతారు. ఇక మళ్ళా మిగలం మనం. ఇప్పుడు మీరు బెల్ట్ ఎట్టుకోండి. విశ్వాసులారా, విశ్వాసం అనే దట్టిని, సత్యం అనే దట్టిని మీరు బిగించండి. ఇప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఓకే, బెల్ట్ ఎట్టుకోండి. సత్యము, సువార్త, విశ్వాసం అనే ఫాస్టన్ యువర్ బెల్ట్. మీ బెల్ట్ ఎట్టుకోండి. ఇప్పుడు కూర్చోండి. ఇక ఎక్కడికి కదలకండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా మనము మాత్రం ఎంత మంచి దేవుడు అయ్యా అని ఆయన స్తుతిందాం.